లవ్ ఓ లవ్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్ గా వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, హీరో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి హీరోయిన్ ని 4 సంవత్సరాలుగా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటాడు. ఆ లవ్ కోసం తన కెపాసిటీకి మించిన ఖర్చు చేస్తూ అప్పులు కూడా చేస్తాడు. ఆ ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల తన లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. స్టార్టింగ్ లో క్యారెక్టర్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. హీరో మిడిల్ క్లాస్ లైఫ్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి చేసే ఎఫర్ట్స్ అని రిలేటబుల్ గా ఉంటాయి. కొన్ని కామెడీ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఎక్కడ బోరింగ్ అనిపించదు. కానీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ రొటీన్ లవ్ సీన్స్ ఎక్కువైపోతాయి. హీరో హీరోయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి, కానీ అవి కొత్తగా అనిపించవు. చాలా సీన్స్ మనం ఆల్రెడీ చూసిన లవ్ స్టోరీస్ ని గుర్తు చేస్తాయి. ఆయన ఇంటర్వెల్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమాని ఎండ్ చేస్తారు. ఆ ఇంటర్వల్ బ్లాక్ సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అనేది యావరేజ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా ఒరిజినల్ ఇష్యూలోకి వెళ్తుంది. హీరో చేసిన అప్పులు, ఫైనాన్షియల్ ప్రెషర్, ఫ్యామిలీ మీద పడిన బర్డెన్ ని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఐడియా మాత్రం బాగుంది. ప్రెసెంట్ జనరేషన్ లవ్ లో ఎమోషనల్ డిసిషన్స్ ఎలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి లీడ్ అవుతాయో అనే పాయింట్ ని టచ్ చేశారు. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర సినిమా కొంచెం వీక్ అయిందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఆర్గ్యుమెంట్ సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. దీనివల్ల ఎమోషనల్ కనెక్ట్ కూడా తగ్గిపోతుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ మంచిదే, కానీ నరేషన్ డ్రాగ్ అవడం వల్ల ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే సినిమాని పాజిటివ్ నోట్ ఎండ్ చేయడానికి ట్రై చేశారు. హీరోయిన్ సైడ్ నుంచి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు, కానీ అవి ఆడియన్స్ అందరినీ కన్విన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా స్ట్రాంగ్ ఎమోషనల్ ఎండింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. క్లైమాక్స్ డీసెంట్ గానే ఉన్నా ఇంకొంచెం ఎమోషనల్ గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య తమిళ ఇండస్ట్రీకి ఏమైందో ఏటో, ఒకప్పుడు మనకి ఇప్పుడు వీళ్ళకి ప్రతి సినిమాకి సీక్వెల్ ఇస్తే ఎండ్ చేస్తున్నారు మూవీని. సరే, ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో పవిష్ తన రోల్ లో సిన్సియర్ గా పెర్ఫార్మెన్స్ చేశారు. స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చూస్తే చాలా మందికి ధనుష్ గుర్తుకొస్తాడు అక్కడక్కడ. హీరో క్యారెక్టర్ కి తగ్గట్టు నేచురల్ గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ నాగదుర్గ కూడా డీసెంట్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ క్యారెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఆడియన్స్ కి ఆమె మీద ఎమోషన్ కనెక్ట్ అనేది అంతగా రాకపోవచ్చు. సపోర్టింగ్ రోల్స్ లో కేఎస్ రవికుమార్, సెల్వరాఘవన్, వనిత విజయ్ కుమార్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ మైనస్ మ్యూజిక్. రొమాంటిక్ డ్రామాకి సాంగ్స్ అండ్ బీజిఎం చాలా ఇంపార్టెంట్, కానీ ఈ సినిమాలో సాంగ్స్ అంతకేం బాలేవు. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో బీజిఎం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేది సినిమాకి. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ ని నేచురల్ గా క్యాప్చర్ చేశారు. విజువల్స్ నీట్ గా ఉంటాయి. లో బడ్జెట్ ఫీల్ ఎక్కడ ఎక్కువగా కనిపించదు. కెమెరా వర్క్ సినిమా మూడ్ ని బాగా సపోర్ట్ చేసింది. ఇంకా డైరెక్టర్ నాగదుర్గన్, మగేశన్ రాజేంద్రన్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. లవ్ అండ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనే పాయింట్ ప్రెజెంట్ చేయడం మంచి అటెంప్ట్. కొన్ని డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి, కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా, సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం డ్రాగ్ తగ్గించుంటే రిజల్ట్ అనేది ఇంకా బెటర్ గా ఉండేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే అంతకేం వర్కౌట్ అవ్వలేదు, కానీ కాన్సెప్ట్ మాత్రం బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదంటే ఎస్ చూడొచ్చు. మూవీలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.